వెల్కమ్ బ్యాక్ టు శరత్ విద్యా టెక్ ఛానల్. వీరగాథ ప్రాజెక్ట్ 5.0 సంబంధించి మనం కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీరగాథ ప్రాజెక్ట్ 5.0 సంబంధించి మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మన యొక్క ప్రాజెక్ట్ని అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి వీరగాథ 5.0 ప్రాజెక్ట్ అని టైప్ చేస్తాం. టైప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది. ప్రొఫైల్ సింబల్ క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్, లాగిన్ కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాజెక్ట్ అయిన తర్వాత సబ్మిట్ యువర్ ఎంట్రీ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఎంట్రీని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది లాస్ట్లో. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం కొంత ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవాలి. మనం ప్రాజెక్టుకు సబ్మిట్ చేసే ముందు దీని గురించి మనం కొంత తెలుసుకోవాలి. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి వీరగాథ ప్రాజెక్టుని 10/10/2025 31/10/2025 అంటే అక్టోబర్ 10 నుంచి 31 అక్టోబర్ 31 2025 లోపల దీన్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది, సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇక్కడ కేటగిరీసు 3 కేటగిరీస్లో దీన్ని సబ్మిట్ చేయాలి. కేటగిరీకి సంబంధించి ప్రిపరేటరీ స్టేజ్ కింద గ్రేడ్ 3rd క్లాస్ టు 5th క్లాస్. యాక్టివిటీస్కి వచ్చిన తర్వాత పోయము, పారాగ్రాఫు, పెయింటింగు, డ్రాయింగు. సజెస్టివ్ టాపిక్స్ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సజెస్టివ్ టాపిక్స్ ఇచ్చున్నారు. మై రోల్ మోడల్ ఈజ్ గ్యాలంటరీ అవార్డ్ విన్నర్. ఇక్కడ ఈ సజెస్టివ్ టాపిక్ని తీసుకొని మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మిడిల్ స్టేజ్ గ్రేడ్ 6th to 8th క్లాస్, ఇది మిడిల్ స్టేజ్. ఇందులో మనకు పోయము, పారాగ్రాఫు, పెయింటింగు, డ్రాయింగు, మల్టీమీడియా, ప్రజెంటేషను, షార్ట్ వీడియోసు, ఇలా మనము మన యొక్క 4 ఎంట్రీస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇందులో కూడా. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత పారాగ్రాఫ్ 150 వర్డ్స్ ఉండాలి ప్రిపరేటరీ స్టేజ్లో. అది మిడిల్ స్టేజ్లో పారాగ్రాఫ్ 300 వర్డ్స్లో ఉండాలి. సెకండరీ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సెకండరీ స్టేజ్లో గ్రేడ్ 9th to 12th పోయం, ఎస్ఏ వచ్చి 750 వర్డ్స్లో ఉండాలి. పెయింటింగు, డ్రాయింగు, మల్టీమీడియా, ప్రజెంటేషను, షార్ట్ వీడియోసు, స్టోరీ టెల్లింగు, రిపోర్టింగు, ఇలా మనము దీనికి సంబంధించినటువంటి ఈ 3 రకాల కేటగిరీస్లో 4 ఎంట్రీస్ని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే 3rd to 5th తీసుకున్న తర్వాత 3rd to 5thలో 4 ఎంట్రీస్ సబ్మిట్ చేయాలి. అదేవిధంగా 6th to 8th క్లాస్ అయితే 4 ఎంట్రీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 9th to 12th అయితే అదే 4 ఎంట్రీస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ టైమ్లైన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ అక్టోబర్ 10 నుంచి 31 అక్టోబర్ వరకు ఈ ప్రాజెక్టుని మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు కేటగిరీ 1 కింద, కేటగిరీ 2 కింద, కేటగిరీ 3 కింద మనము 4 ఎంట్రీస్ని, ప్రతి ఒక్క కేటగిరీలో 4 ఎంట్రీస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 4 ఎంట్రీస్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ప్రిపరేటరీ స్టేజ్ గ్రేడ్ 3rd to 5th క్లాస్ 1 బెస్ట్ ఎంట్రీ. ఇట్లా మనము 4 ఎంట్రీస్ని ప్రతి కేటగిరీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేటగిరీ 2కి వచ్చిన తర్వాత 4 ఎంట్రీస్, కేటగిరీ 3కి వచ్చిన తర్వాత మళ్ళీ 4 ఎంట్రీస్, ఇలా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అవ్వాలనేది
దీని ద్వారా చూద్దాం. రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ రిజిస్టర్ నౌ ఉంది. ఇక్కడ రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేయాలి. ఈ ఇంటర్ఫేస్ ఇలా కనిపించింది. ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళకి లాగిన్ ఓటీపీ ద్వారా మనము ఎంట్రీ అవుతాం. కానీ ఇక్కడ అసలు రిజిస్టర్ కాకున్న వాళ్ళకైతే రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసి మళ్ళా డేటా అంతా ఫిలప్ చేసి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ లాగిన్‌కి వెళ్లి చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇక్కడ అకౌంట్ ఫార్మ్ ఇలా ఓపెన్ అయింది. ఇంటర్ఫేస్ ఎలా ఉంది. ఇక్కడ మన పేరు టైప్ చేస్తున్నాం. మన మెయిల్ ఐడీ ఇస్తున్నాం. మన డేట్ ఆఫ్ బర్త్, ఇవ్వాలి. మంత్, ఇయర్ ఇచ్చాం. జెండర్ సెలెక్ట్ చేస్తున్నాం. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తున్నాం. ఓటీపీ మొబైల్ నంబర్‌కి